నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. అయ్యో, ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ రోగము, ఎంతకాలము ఈ సమస్య, ఎంతకాలము ఈ దుఃఖము, ఎంతకాలము ఈ దరిద్రము, ఎంతకాలము ఈ నష్టము, మరి ఎంతకాలము ఈ నరకము. ప్రియులారా, భయపడకుము, ఈ వాక్యమే నిన్ను బ్రతికించును, వాక్యమే నిన్ను స్వస్థపరచును, వాక్యమే నిన్ను బలపరచును, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును, వాక్యమే నిన్ను విడిపించును, వాక్యమే నిన్ను నిత్యత్వానికి నడిపించును. ఆ వాక్యమే ఈ స్వచ్ఛమైన వాక్యము. క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 10వ ఆంధ్ర ఆశీర్వాద పండుగ 2026 ఫిబ్రవరి 5, 6, 7, 8 తారీఖులలో గురు, శుక్ర, శని, ఆది వారాలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6 గంటలకు LEM స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. ప్రతి ఒక్కరూ వేలాది మంది తరలిరండి, దైవాశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, మీ అందరకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి దైవజనులు రాజన్న గారి యొక్క పరిచర్యను బహు దగ్గరగా ఉండి మేము చూసి ఆయన యొక్క సమర్పణను, ఆయన త్యాగాన్ని గుర్తిరిగి ఇలాంటి సేవకులను బలపరచాలని, ప్రోత్సహించాలని, దేవుని ప్రేరేపణ బట్టి ఒక ఎపిసోడ్ను స్పాన్సర్ చేయాలని మా యొక్క కుటుంబము తరపున ఆలోచన చేసి ఉన్నాం. అయితే దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలులు చేసి ఉన్నారు. 2 కుమారులు నాకు, వారు 2 డాక్టర్స్. అలాగనే వారికి వివాహము జరిగి ఉన్నది. మరి మా ఇంటికి వచ్చిన 2 కోడళ్ళు కూడా డాక్టర్స్. 4 డాక్టర్స్ను ఈ యొక్క మా దీన కుటుంబానికి ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఇలాంటి దీన సేవకులను ఆదరించాలని, బలపరచాలని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ యొక్క ఎపిసోడ్ను మేము స్పాన్సర్ చేయగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దైవ సేవకులు అనేక మందికి సేవకులుగా తరఫీదిచ్చున్నారు. అలాంటి క్రమంలోనే దైవ సేవకుల దగ్గరే నేను కూడా మరి ట్రైనింగ్ పొంది సేవకుడుగా కొనసాగుతున్నాను. మరి మాది నిస్సి ఆదరణస్వరం ప్రార్థనా మందిరము రెడ్డిపాలెము, గుంటూరులో జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి దైవ సేవకులను, స్వచ్ఛమైన వాక్యమును అందిస్తున్న సేవకులను మీరు కూడా మరి బలపరచాలని, ప్రోత్సహించాలని, అనేక మందికి ఈ యొక్క వాక్యమును దూర ప్రాంతములోకి పంపించాలని ఆశ కలిగి మీరు కూడా ఇలాంటి మరి కార్యక్రమను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కూడా మరి బ్రతిమలాడుతున్నాం. ఎందుకనగా అనేక మంది సేవకులు ప్రోత్సాహం లేకుండా అనేక ప్రాంతముల్లో ఉంటున్నారు. కాబట్టి మనకు తెలిసిన యొక్క సేవకుల ద్వారా యొక్క మరి వర్తమానము అనేక మందికి చేరి మారు మనసు పొంది వారు దేవుని తెలుసుకున్నట్లుగా మీరు కూడా ఒక కార్యక్రమను ప్రోత్సహించాలని దేవుని పేరిట మేము మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రతి మంగళవారం మరి కార్యక్రమాన్ని
వేలాది మంది ప్రజలు వీక్షిస్తున్నారు. అనేకులు మాకు ఫోన్ చేసి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియచేస్తున్నారు. అనేకుల కొరకు మేము భారము కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వారు వినిపిస్తూ ఉన్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో చాలా శ్రేష్టమైన విషయాలు కొన్ని మాటలు మనం విందాం. గమనించండి, నేటి దినాలలో చాలామంది చాలా కుటుంబాలు పతనమైపోవటానికి పాడైపోవటానికి కారణాలు ఏమిటి అంటే భర్త భార్య మీద చెప్పటం, భార్య భర్త మీద చెప్పటం. బాబు, నీ కుటుంబం ఈ విధంగా పాడైపోవటానికి మూలం ఏంటంటే, ఒక వ్యక్తిని అడిగితే నా భార్యేనండి అని భర్త చెప్తాడు. అదేవిధంగా ఒక సహోదరిని అడిగితే మా ఆయన మంచోడు కాదండి, మా ఆయన చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు, మా ఆయన అటు చేస్తాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు అని రకరకాలుగా భర్త మీద సాడీలు చెప్పి భర్తను కించపరచి, భర్తను తృణీకరించి, భర్తను అవమానపరచి, భర్త గురించి ప్రచారం చేసి 10 మందిలోనికి లాగుతూ 10 మందిలో తమ కుటుంబాలను పెడుతూ వారు పరువు పోగొట్టుకుంటున్నారు, వారికి ఉన్న విలువలను కోల్పోతున్నారు. ప్రియమైనటువంటి వార్లారా, ఈరోజు నీ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే నీ కుటుంబంలో మీ బాధ్యతలను మీరు మరచిపోకుండా మీ బాధ్యతలు ఏమిటో మీరు గ్రహించినప్పుడు అద్భుతంగా దేవుడు మీ కుటుంబాలను నిలవబెడతాడని దైవజనునిగా తెలియజేస్తున్నాను. నేటి దినమున భర్త భార్య పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు లేఖనాలలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. భర్త భార్య పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని మనము గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో ప్రతి భర్త, వారు ఎవరైనా కావచ్చు, ప్రతి భర్త కుటుంబమునకు ఒక యజమానునిలాగా బిహేవ్ చేయాలి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనములో ఇలాగూ సెలవిస్తుంది, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలేను. ప్రతి పురుషుడు అనగా ప్రతి భర్త కుటుంబములో యజమానునిగా ఉండాలి, అధికారిగా ఉండాలి. ఆ హుందాతనం ఎవరైతే కలిగి ఉంటారో ఆ కుటుంబం అంతా చాలా క్షేమముగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా ఎదుగుతూ ఉంటుంది, అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది భర్తలు తమ బాధ్యతలను మరచిపోయి, తమ విధులను మరచిపోయి, కుటుంబాలను విడిచిపెట్టి విచ్చలివిడిగా జీవించటం వలన కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోతున్నాయి. అసలు నీ బాధ్యతను గుర్తించకుండా నువ్వు బజార్లో 10 మందిలో నువ్వు తిరుగుతూ ఉంటే, విచ్చలివిడిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏమైందో నీవు ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా నీ కుటుంబ పరిస్థితి ఏంటో నువ్వు గమనించావా? గమనించకుండా నీ ఇష్టానుసారంగా లోకములో పడి, లోకములో జీవిస్తూ, లోకములో తిరుగుతూ, లోకములో తింటూ, లోకములో త్రాగుచు, లోకానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, లోకమే శాశ్వతం అనుకొని, లోకమే జీవితం అనుకొని, లోకమే సంతోషం అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి భర్తలు, బాధ్యతను మరచి ప్రవర్తించేటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మీకే ఈ స్వచ్ఛమైన వాక్యం మీకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. గమనించండి, ఈ వాక్యము ద్వారా ఖచ్చితంగా మనలో పెనుమార్పు కలగాలని ఒక దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, ప్రతి పురుషుడు లేక ప్రతి భర్త తమ కుటుంబమునకు యజమానునిలాగా ఉండాలి, లేక ప్రతి కుటుంబములో భర్త అధికారిలాగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి. అధికారిలాగా లేక యజమానులాగా తమ బాధ్యతలను మరచిపోకుండా బాధ్యతలను నిర్వర్తించేటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉంటారో వారు అద్భుతంగా వారి కుటుంబాన్ని పరిపాలన చేయగలరు, వారి కుటుంబాలను నడిపించగలరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భర్తలు అనేవారు భార్య పట్ల ఎలా ఉండాలంటే శ్రేష్టమైనటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిగా, ప్రతి భర్త భార్యను నమ్మాలి. నేటి దినాలలో చాలామంది భర్తలు భార్యలను నమ్మరు. వారు నమ్మకపోవటం వలన చూడండి, చాలా కుటుంబాలలో గలిబిలి అనేది ఎందుకు క్రియేట్ అవుతుందంటే,
ప్రతి కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే, అపార్థాలు ఎందుకు ఎదురవుతున్నాయంటే, అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే, అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే కేవలం భర్త భార్యను నమ్మకపోవటం వలన అనుమానాలకు దారితీస్తుంది. అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సమయములో నిజముగా నీ భార్యను నీవు నమ్మినట్లయితే నీ కుటుంబములో ఎటువంటి అనుమానాలు అనేవి లేకుండా వాటిని ప్రభువు తొలగించునుగాక. మీ కుటుంబములో అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. కాబట్టి ప్రతి భర్త తమ భార్యలను ఏం చేయాలంటే నమ్మాలి అని చెప్పి లేఖనము తెలియజేస్తుంది. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. భర్త అనేటువంటి వ్యక్తి భార్యను నమ్మినట్లయితే ఖచ్చితంగా కుటుంబం హ్యాపీగా ఉంటుందండి, చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ రోజుల్లో 10 నిమిషాలు మీతో ఉన్నటువంటి పరాయి స్త్రీని నమ్ముతున్నావు కానీ 60 సంవత్సరాలు నీ కోసము పడిగా కాచేటువంటి భార్యను నమ్మలేకపోతున్నా. అందుకే కుటుంబంలో ఎన్నో సమస్యలండి. 10 నిమిషాలు నీతో ఉండేటువంటి పరాయి స్త్రీని ఎంతగానో నమ్ముతావు. నీ జోబులదంతా ఇచ్చేస్తావు, నీ చేతిలో ఉన్నదంతా ఇచ్చేస్తావు. కేవలం 10 నిమిషాలు నీతో ఉండేటువంటి పరాయి స్త్రీని నమ్ముతున్నావు కదా. 60 సంవత్సరాలు నీ కోసం పడిగాపులు కాసి, నీ కోసం సమస్తమును త్యాగం చేసి, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను తమ సమస్తమును విడిచిపెట్టి నీవే సర్వస్వమని, నీవే అని చెప్పి నీ కోసం వచ్చి నీతో సంసారం చేయటానికి వచ్చినటువంటి స్త్రీని మాత్రం నువ్వు నమ్మలేకపోతున్నావు. ఎవరైతే తమ భార్యలను నమ్మరో వారు చాలా ఇబ్బందులు పడతారు. వారి కుటుంబాలలో చాలా సమస్యలు వారు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం అదే చెప్పేది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. ఎవరు? నిజమైనటువంటి భర్త, మంచి భర్త తమ భార్యను నమ్ముతాడు, తమ చేతుల్లో ఉన్నదంతా అప్పగిస్తాడు, తమ జోబులో ఉన్న పరుసును కూడా ఇచ్చేస్తాడు, తమకు వచ్చిన ఆదాయం అంతా భార్య చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే నా భార్య ఏది కూడా చాలా జాగ్రత్తగా, బైబిల్ తెలియజేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని. నా భార్య జ్ఞానము కలిగినది, నేను ఏది ఇచ్చినా అది దుర్వినియోగం చేయకుండా కుటుంబానికి ఏమి కావాలో కావలసినవన్నీ కూడా సద్వినియోగపరుస్తుంది. ప్రతిదీ కూడా చక్కగా ఖర్చు చేస్తూ చక్కగా నడిపిస్తూ ఉందని చెప్పి నమ్మి తన భార్యకు అన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలలో భర్తలు భార్యలను నమ్మకుండా ఏమి ఇవ్వరండి. ఈవెన్ కనీసం ఒక 1000 రూపాయలు ఇవ్వటానికి వెనుకాడుతూ ఉంటారు, ఒక 10 రూపాయలు ఇవ్వటానికి వెనుకాడుతూ ఉంటారు. ఎందుకు? నీకేం కావాలో చెప్పు, నేనే తీసుకొస్తాను, నీకేం కావాలో చెప్పు, నేను తెస్తాను అని అంటారే తప్ప భార్యకు 10 రూపాయలు ఇచ్చి అమ్మ పలాంటి తీసుకొని చెప్పి అనడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే భార్య మీద అనుమానం, భార్య మీద నమ్మకము లేదు. భార్య మీద నమ్మకము లేకపోవటం వలన కుటుంబాలలో గలిబిలి, కుటుంబాలలో బాధలు, వేదనలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ వస్తున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి భర్త భార్యను నమ్మాలి. ఈ రోజుల్లో పరాయి వ్యక్తులను నమ్ముతున్నావు, పరాయి పురుషులను నమ్ముతున్నావు, స్నేహితులను నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు. కానీ జీవితాంతము నీ ప్రక్కలో ఉన్నటువంటి, జీవితాంతము నీ కోసం పడిగాపులు కాసేటువంటి భార్యను మాత్రం నమ్మలేకపోతున్నావు. అది ఎంత దుఃఖకరం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు నిజముగా నీ భార్యను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ కుటుంబము చాలా దీవెనకరంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనునిగా తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం గమనిస్తే, ప్రతి భర్త ఎవరైనా కావచ్చు, ప్రతి భర్త తన భార్యను సంతోషపెట్టాలి లేక సుఖపెట్టాలి. ఈ రోజుల్లో సంతోషపెట్టేవారు లేరు, సుఖపెట్టేవారు లేరు. బయట ఉన్న ఆనందానికి పరిగెడుతూ ఉన్నారు, బయట ఉన్నటువంటి సంతోషానికి పరిగెడుతూ ఉన్నారు. భార్యతో సుఖంగా,
భార్యతో సంతోషంగా ఉండడానికి భర్తలు కొంతమంది వారు వెనుకాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి, ఎందుకు అనంటే కొంతమంది స్త్రీలు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. భర్తను తన దగ్గరికి రానివ్వకుండా, భర్తను సరిగా చూడకుండా, భర్తకు సహకరించకుండా ఉండడం వలన భర్తలు చాలా మంది బయట ఉన్నటువంటి సంతోషానికి, బయట ఉన్నటువంటి సుఖానికి, బయట ఉన్నటువంటి ఆనందానికి అలవాటు పడి జీవిస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథములో ఇది 100% ఇది తప్పు అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. ఎందుకో తెలుసా, పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పరాయి స్త్రీని ఎవరైతే కన్నెత్తి చూస్తారో, పరాయి స్త్రీని ఎవరైతే మోహిస్తారో వారు దేవుని దృష్టిలో వారు వ్యభిచారులు అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయమందు ప్రతి భర్త తన భార్యను సంతోషపెట్టాలి, ఆనంద పెట్టాలి. ఎందుకో తెలుసా, ఆమె సంతోషంగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమె దుఃఖములో ఉంటే నీ కుటుంబం అంతా దుఃఖంలోనే ఉంటుంది. అందుకే కుటుంబములో ఇల్లాలు అనేది కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఆమె సంతోషంగా ఉంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటుందండి. ఆమె దుఃఖములో ఉంటే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా నీ భార్య సంతోషంగా ఉంటే ఇల్లంతా కూడా చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంటుంది. అసలు ఇల్లంతా దగదగలాడిపోద్ది, ఇల్లంతా కలకలలాడిపోద్ది, ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది ఆమె సంతోషంగా ఉంటే. అదే ఆమె దుఃఖంలో ఉంటే ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటాయి. అంత భయంకరంగా, ఒక మాట చెప్పాలంటే నీ కుటుంబం ఒక డస్ట్బిన్ లాగా మారిపోయింది. ప్రియమైన సహోదరులారా, భర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ భార్యలను సంతోషపెట్టడం తెలుసుకోవాలి, మీ భార్యలను సుఖపెట్టడం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది భర్తలు బయట సంతోషం కోసం పరిగెడుతూ ఉన్నారు, బయట ఉన్న ఆనందం కోసం పరిగెడుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, నీ సొంత కుండలో నీ నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము, నీ ఊటలు బయటికి చదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. చూసారా నా ప్రియమైన సహోదరులారా, నేటి దినాలలో చాలామంది ఇంట్లో ఉన్న సంతోషం కంటే బయట దొరికే సంతోషం కోసం పరిగెడుతూ ఉన్నారు ప్రజలు. అందుకే కుటుంబంలో అవమానాలు, కుటుంబంలో అనుమానాలు, కుటుంబంలో కలహాలు, కలతలు ఎందుకు వస్తున్నాయంటే ఒక భర్తగా నీవు నీ భార్యను సుఖపెట్టలేకపోతున్నావు, ఒక భర్తగా నీ భార్యను నువ్వు సంతోషపెట్టలేకపోతున్నావు, బయట ఉన్న ఆనందం కోసం పరిగెడుతూ ఉన్నావు. అందుకే నీ కుటుంబంలో ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భార్యను ఎప్పుడైతే నువ్వు సంతోష పెడతావో, అందుకే వాక్యములో చూడండి, నీ సొంత కుండలోని నీళ్లు పానము చెయ్యి అంటే నీ కుటుంబంలో దేవుడు నీకు ఎవరినైతే ఇచ్చారో ఆమెతోనే నువ్వు సంతోషంగా ఉండు, ఆమెతోనే నువ్వు సుఖపడు, ఆమెతోనే నువ్వు కాలము గడుపు. అది దేవుని చిత్తం. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఎరిగి నరుడికి సాటి అయిన సహకారిని దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవుడు భార్యను ఒక బహుమానముగా దేవుడు పురుషునికి ఇచ్చాడు కదా, ఒక కిరీటములాగా దేవుడు ఇచ్చాడు కదా. ఆమెను నువ్వు సుఖపెట్టగలిగితే, ఆమెను నువ్వు సంతోషపెట్టగలిగితే నీ కుటుంబము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు చాలా అందమైన కుటుంబముగా నీ కుటుంబం ఉంటుంది. నీ భార్యను పట్టించుకోకుండా ఒక పురుషుడంట దూర ప్రాంతం వెళ్ళాడంట. అందుకని ఆవిడేం చేసిందో తెలుసా? ఆవిడేం చేసిందంటే, నా పురుషుడు ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోయాడు, పున్నమి నాటి దాకా రాడు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఆమెలో దురాత్మ ప్రవేశించి, ఆమెలో దుష్టుడు ప్రవేశించి ఆమె దారి తప్పటానికి అవకాశం కలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు అనుగ్రహించిన, దేవుడు నీకు సహకారిగా ఇచ్చినటువంటి నీ భార్యను నువ్వు సంతోషపెట్టగలిగితే, సుఖపెట్టగలిగితే,
ఖచ్చితంగా నీ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది దైవ చిత్తం, ఇది దైవ నిర్ణయం. నేటి దినాలలో ఈ విధంగా కుటుంబాన్ని సంతోషపెట్టేవారు చాలా మంది కుటుంబాన్ని సంతోషపెట్టకుండా, భార్యను సుఖపెట్టకుండా, భార్య యొక్క క్షేమాన్ని కోరకుండా చాలా మంది బయటకు పరిగెడుతూ ఉన్నారు. అది చాలా 100% తప్పు అని చెప్పి దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, అందుకే దేవుడు నీకు బహుమానముగా ఇచ్చినటువంటి భార్యను నువ్వు సంతోషపెట్టుము. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయములో 5వ వచనములో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని శానలో చేరి పోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. పెళ్లి అయినటువంటి వాడు 3వ రోజే ఉద్యోగం అని చెప్పి పరిగెడుతూ ఉన్నారు. ఉద్యోగం చేయాలి, చేయకూడదని కాదు. వ్యాపారం చేయాలి, చేయకూడదని కాదు. బాధ్యతలు ముఖ్యమే, కానీ నీ భార్య కూడా ముఖ్యం. ఇది గమనించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీకు సహకారిగా ఇచ్చినటువంటి నీ భార్యను నువ్వు పట్టించుకో. ఆమెను సంతోషపెట్టు, ఆమెను సుఖపెట్టు, ఆమెను ఆనందంగా చూడు. ఆమెను నీ శరీరముగా భావించు, నీ దేహముగా భావించు. నీ శరీరముగా ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఖచ్చితంగా ఆమె సంతోషాన్ని, ఆమె ఆనందాన్ని నువ్వు చూడగలవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినాలలో భర్తలు ఈ విషయంలో చాలామంది బయటికి పరిగెడుతున్నారు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వారిని సంతోష పెట్టలేని స్థితిలో, ఆనంద పెట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారు. అందుకే భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన బాధలు ఎదురుగావటానికి కారణం కేవలం సంతోష పెట్టకపోవటమే అనేది లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయములో 3వ వచనం మనం చూస్తే, భర్త భార్యను అలాగుననే భార్య భర్తను వారి ధర్మములు నడుపవలెను. ఎస్, భర్త భార్యను, భార్య భర్తను వారి ధర్మములను నడుపవలెను. దేవుడు భార్య భర్తలకు కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని ధర్మాలు ఇచ్చాడు. నీ ధర్మము నువ్వు పాటించు. భార్యగా తన ధర్మం తను పాటిస్తుంది, భర్తగా నీ ధర్మం నువ్వు పాటించు. చాలామంది భర్తలు భార్యలను దూరం చేయటం వలన, భార్యలను పక్కకు నెట్టడం వలన, భార్యలకు దూరంగా ఉండటం వలన కుటుంబాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీ భార్య పట్ల నీకున్న ధర్మం ఏంటో నువ్వు గుర్తించి ఖచ్చితంగా ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అది నీ బాధ్యత, అది దేవుడు నీకు ఇచ్చిన ధర్మమని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి నీ భార్య సంతోషాన్ని నువ్వు కోరుకో, నీ భార్య యొక్క సుఖాన్ని నువ్వు కోరుకో, నీ భార్య యొక్క ఆనందాన్ని నువ్వు కోరుకో. అప్పుడు కుటుంబం ఎంతో నెమ్మదిగా, ఎంతో ఆనందంగా ఉంటుందని దైవజనునిగా తెలియచేస్తున్నారు. 3వదిగా, చాలామంది భర్తలు తమ భార్యలను పోషించాలి, తమ భార్యలను సన్మానించాలి. ఈ రోజుల్లో భార్యలను పోషించేవారు లేరు. అనేక మంది స్త్రీలు వారే పనికెళ్ళాలి, వారే వ్యాపారాలు చేయాలి, వారే ఉద్యోగాలు చేయాలి. వారు పని చేసుకుని వస్తే కూర్చొని తిని సోమరులుగా ప్రవర్తించేటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు నీ భార్య తీసుకుని వచ్చి పెడతా ఉంటే నువ్వు తింటూ ఉన్నావేమో. ఒకవేళ ఆమె వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో, లేకపోతే ఏదో ఒక చేతి పని చేసి ఆమె తీసుకొని వచ్చిన 10 రూపాయలు తీసుకొని వస్తే నువ్వు కూర్చొని తింటూ ఉన్నావేమో. అది చాలా పొరపాటు. ఆ విధముగా కాకుండా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, అసలు భర్తకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే నీ భార్యను పోషించాలి అని లేఖనం తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం చూస్తే, అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును
లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ప్రతివాడును తన భార్యను పోషించుకొని తన భార్యను సంరక్షించుకుంటాడు. అది దేవుడు భర్తకిచ్చిన ఒక బాధ్యత. నేటి దినాలలో భార్యలను పోషించేవారు కనుమరుగైపోయారు. భార్యలను సంరక్షించేవారు కనుమరుగైపోతూ ఉన్నారు. చాలా మంది దూరమైపోతూ ఉన్నారు. లోకానికి పాపానికి అలవాటు పడి విచ్చలవిడిగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎలాగూ సెలవిస్తూ ఉంది, భర్తలారా మీ భార్యలను పోషించండి, భర్తలారా మీ భార్యలను సంరక్షించండి, భర్తలారా మీ భార్యలకు కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చండి. అది భర్తలకు దేవుడిచ్చినటువంటి బాధ్యత. చాలా మంది భార్యలను కూర్చోబెట్టి సాకే వాళ్ళు ఉన్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. తమ భార్యలను ఇండ్లలో నుండి బయటికి పోనివ్వకుండా వారిని పోషించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి మాత్రమే మహిమ. మీరు అనుకోవచ్చు, అయ్యా నేటి దినాలలో ఇద్దరు పనిచేస్తే కదా కుటుంబం జరిగేదంటే, ఎస్, ఇద్దరు పని చేయాలి. అంటే ఆమె పని చేస్తూ నువ్వు కూర్చొని తినమని కాదు. ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలి, ఇద్దరు కలిసి ఉద్యోగం చేయాలి. ఏ పనులు చేసినా ఇద్దరు కలిసి కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అనేది లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ ఆమె చేయకపోయినా నీవు చేయాలనేది లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ ఆమె బలహీనురాలు, ఆమె చేయలేకపోయినా బాధ్యత నీది. భర్తగా నీ కుటుంబాన్ని పోషించుకోగలిగిన, సంరక్షించగలిగిన బాధ్యత భర్తకు దేవుడిచ్చాడు గనుక నీ భార్యను, నీ పిల్లలను పోషించుకోగలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. ఏదో ఒక పని, వ్యాపారమో ఉద్యోగమో చేతి పనో ఏదో ఒక పని చేసి నీ కుటుంబాన్ని ఘనంగా పోషించాలి, నీ పిల్లలను ఘనంగా పోషించాలి, నీ కుటుంబాన్ని సంరక్షించాలి, నీ కుటుంబానికి ఒక అధికారిగా ఉండాలి, నీ కుటుంబానికి ఒక యజమానుడు లాగానే ఉండాలి. ఎప్పుడైతే ఆ పనిని నువ్వు చేయగలవో అప్పుడు అందరూ నీ మాటకు విధేయులవుతారు. అప్పుడు నీ మాటకు అందరూ లోబడతారు. నువ్వు చెప్పింది వారు ఆలకిస్తారు, నీ మాట వారు వింటారు. నా ప్రియమైన సహోదరులారా, నీ బాధ్యతను మరిచి నువ్వు పని చేయకుండా, చేతి పని చేయకుండా, వ్యాపారం చేయకుండా, ఉద్యోగం చేయకుండా, ఏ పని లేకుండా నీ భార్య తీసుకుని వచ్చి పెడతా ఉంటే నువ్వు తింటూ తిరుగుతూ, ఇంకా తాగటానికి డబ్బులు ఇవ్వలేదని, తినడానికి డబ్బులు ఇవ్వలేదని వారిని హింసించటం, వారిని కొట్టటం, వారిని చిత్రహింసలు పెట్టేటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. అది ఎంత మాత్రమును క్షేమము కాదు. నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే నీకు ఒక బాధ్యత ఉంది. ఒక పురుషునిగా, ఒక భర్తగా నీ భార్యను సంరక్షించాలి, నీ భార్యను పోషించాలి. అంతేకాదండి, పోషించటమే కాదు, నీ భార్యను సన్మానించాలి, నీ భార్యను పొగడాలి, నీ భార్యను ఘనపరచాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే కేవలం నా భార్య ప్రార్థన అని ప్రతి వ్యక్తి కూడా చెప్పగలగాలి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే నా కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నది అని అంటే నా భార్య ఎంతో ప్రార్థనాపరురాలు, నా భార్య ఎంతో పవిత్రంగా నా కుటుంబాన్ని కట్టుకుంది అని చెప్పగలగాలి. ఎప్పుడైతే నీ భార్యను ఆ విధంగా ఘనపరుస్తావో ఆమె ఇంకా నీకంటే ఉన్నతమైన బాధ్యత కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవటానికి, తన కుటుంబాన్ని లీడ్ చేయటానికి, పిల్లలను జాగ్రత్తగా నడిపించటానికి, వారిని చదివించటానికి ఎంతగానో ఇష్టపడుద్ది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే లేఖనం తెలియజేస్తుంది. చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎస్, జ్ఞానము చొప్పున భార్యలతో కాపురము చేయాలి. వారిని నిష్ఠూర పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ఘనపరచాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని గొప్ప చేయాలి. నీ బిడ్డల ముందే నీ భార్యను కించపరిచి మాట్లాడతావే, నీ తల్లిదండ్రుల ముందే నీ భార్యను అవమానిస్తావే,
నీ ఇరుగు పొరుగు వారి ముందు, ప్రజల ముందు నీ భార్యను తక్కువ చేసి మాట్లాడతావే. దాని వలన తన హృదయము చితికిపోయి, తన హృదయం ఎంతో నొచ్చుకొని ఎంత కుమిలిపోతుందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైతే నీ భార్య పట్ల మంచి లక్షణం నువ్వు కలిగి ఉంటావో, నువ్వు సన్మానిస్తావో, దేవుడు నిన్ను బహు బలముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాలంటే నీ బాధ్యతను మరచిపోకుండా నీ భార్య పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో నువ్వు తెలుసుకొని జీవిస్తే దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. అయా యొక్క సమయంలో నా తండ్రి అనేక మంది భర్తలు భార్య పట్ల ఎలా ఉండాలో తెలియక కుటుంబాలను పాడు చేసుకునేవారు చాలామంది ఉన్నారయ్యా. నా తండ్రి ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ లేఖనానికి దగ్గరగా జీవించే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని, అయ్యా ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మా అడ్రస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 60 అడుగుల రోడ్ చివర, శ్రీనివాసరావుపేట, గుంటూరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701327387. May God bless you all.